నమస్తే, వెల్కమ్ టు జనతా టీవీ. జనతా టీవీలో ఈరోజు స్పెషల్ ఫోకస్ ప్రోగ్రాం కింద మంచిర్యాలలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులు, మంచిర్యాలలో జరుగుతున్న రాజకీయాల్లో కొంత సందిగ్ధ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఎందుకు ఇలాంటి పరిస్థితి నెలకొందంటే, మంచిర్యాల జిల్లాలో మొత్తం 3 నియోజకవర్గాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంగా మంచిర్యాల నియోజకవర్గం, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గం, బెల్లంపల్లి నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలు కలిపి మంచిర్యాల జిల్లాలో ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో ప్రముఖంగా ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు మంచిర్యాల నుంచి ఆధిపత్యం వహిస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు ఎంఎన్సిఎల్ ఈ యొక్క ఎమ్మెల్సీఎల్ నుంచి మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గం నుంచి వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు. అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్ గారు, అంతకుముందు మాజీ మంత్రివర్యులు కూడా బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి అది ఎమ్మెల్యేగా ఉన్నారు. మొత్తానికి మంచిర్యాల జిల్లాలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 ఎమ్మెల్యేల్లో కీలకంగా మంత్రి పదవి ఎవరిని వరించనుంది, పదవి ఎవరిని వరించనుంది, పార్టీని పట్టుకొని కార్యకర్తలకు భరోసా కల్పించిన నాయకునిగా లేక అధిష్టానం అండదండలు ఉన్న నాయకులుగా అని చెప్పి ఈరోజు మనం మన జనతా టీవీ తరఫున బ్యానర్ వార్త పైన ఈ యొక్క వార్త పైన చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజల్లో కూడా తీవ్ర ఉత్కంఠ ఉంది. 3 నియోజకవర్గాల్లో కూడా 3 మధ్య పోటీలాగా ఉన్నప్పటికీ ప్రముఖంగా వస్తున్న వార్తలు వివిధ దినపత్రికల్లో కానీ, ప్రజలలో కానీ, నాయకులలో కానీ, కార్యకర్తలలో కానీ తీవ్రంగా పోటీ ఎవరి మధ్య ఉంది అంటే, ఇక్కడ మంచిర్యాల జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు గారు ఒకే ఎక్కువ పోటీ అంటే ఇతనికి ఎక్కువగా మెరుగైన అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి కీలకంగా ఎవరికి వస్తుందంటే టక్కున గుర్తొచ్చే పేరు ప్రేమ్ సాగర్ రావు గారి గురించే చెప్పాలి. ఎందుకనంటే గత 2014 నుంచి చూసినట్లయితే అంతకుముందు కూడా అతను ఎమ్మెల్సీగా ఉన్నాడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ 2009 నుంచి 14-15 ఆ టైం వరకు ఆయన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎమ్మెల్సీగా పనిచేసి ఉన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. తర్వాత 2014 నుంచి 2023-24 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అధికారంలో లేని సందర్భంలో కార్యకర్తలకు భరోసా ఇచ్చిండు. అంటే ఆ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ పైన బలమైన ప్రతిపక్ష నాయకునిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తన యొక్క అంటే అనుచర వర్గాన్ని ఎమ్మడేసుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కోసం ప్రేమ్ సాగర్ రావు గారు ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన టికెట్ ఆశించి అన్నప్పటికీ కూడా ఆయనకు సరైన అంటే గెలుపు ఆయన దగ్గరికి రాలేదు. అదేవిధంగా 2023లో భారీ మెజార్టీతో గెలిపించారు ఇక్కడ ప్రజలు. సో 2018 నుంచి 23 వరకు కూడా పార్టీకి అసలు క్యాడర్ మొత్తం తగ్గిపోయిన పరిస్థితి ఉండే కాంగ్రెస్లో. కానీ ప్రేమ్ సాగర్ రావు గారు ఒంటి చేతితోటి పార్టీ నడిపించారంటే ఆర్థిక మూలాలు అన్నీ పార్టీకి సమకూర్చారు. అంటే ఇంద్రవేల్లో సభ జరిగిన, ఉట్నూరులో జరిగిన, నెక్స్ట్ ఆసిఫాబాద్లో జరిగిన, ఆదిలాబాద్లో జరిగిన, మంచిర్యాలలో జరిగిన, ఎక్కడ సభలు జరిగినా అంటే ప్రతిపక్ష నాయకుడి హోదాలో రేవంత్ రెడ్డి వచ్చిన, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసుకుంటూ వచ్చినా కూడా వాళ్ళందరికీ సాదరంగా ఆహ్వానం చేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొన్ని లక్షల మందిని ఆ యొక్క సభా ప్రాంగణాలకు తీసుకుపోవడంలో ఆయనే దాదాపు సక్సెస్ఫుల్ అయ్యాడు. అంటే ఒక విధంగా ప్రతిపక్ష పార్టీకి ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంత క్యాడర్ ఉన్నది అని చెప్పి అధిష్టానానికి చూపించగలిగిండు. ముఖ్యంగా బట్టి విక్రమార్క గారు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రేమ్ సాగర్ రావు వారి ఇంటికి వచ్చేది. ఆయన యొక్క అంటే బట్టి విక్రమార్క యొక్క అండదండలు ప్రేమ్ సాగర్ రావు గారికి. అదేవిధంగా మరికొంతమంది సీనియర్ నాయకులు అంటే అటు శ్రీధర్ బాబు కానీ, ఇటు బట్టి విక్రమార్క గారు కానీ, మరికొంతమంది మంత్రులు, అదేవిధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఈ నాయకులంతా ప్రేమ్ సాగర్ రావు వైపు మొగ్గి చూపినట్టుగా మనకు ఈ వార్తలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత వారం రోజుల క్రితం రామగుండంకు వచ్చిన సందర్భంలో మంత్రి శ్రీధర్ బాబు కూడా ప్రేమ్ సాగర్ రావు గారిని ఉద్దేశించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే రామగుండం అక్కడికి వచ్చిన సందర్భంలో ఎమ్మడి మంత్రి పొన్నం కూడా ఉన్నాడు. ఆ సందర్భంలో మంత్రి ఇక్కడ ఉన్న వ్యవహారాలు చూసుకునే ఒక మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ప్రేమ్ సాగర్ రావు గారికి మరీ ఒక ఉన్నత స్థానం రాబోతుంది, త్వరలో మంత్రి కాబోతున్నట్టు కూడా కీలకమైన కామెంట్స్ చేశారు. ఆ సందర్భంగా వివేక్ వెంకటస్వామి గురించి కూడా మనం చెప్పుకోవాలి.
చెప్పుకోవాలి. వివేక్ వెంకటస్వామి గారు గతంలో వాళ్ళ నాన్న శేష జీవితం అంటే గడ్డం వెంకటస్వామి గారి శేష జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసినట్టుగా కనిపిస్తుంది. గడ్డం వెంకటస్వామి గారు కూడా కేంద్రం అంటే రాష్ట్ర మంత్రిగా చేశారు, కేంద్ర మంత్రిగా చేశారు. ఆయన యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని అంటే గడ్డం వెంకటస్వామి తనయులైన గడ్డం వివేక్ గారు, అదేవిధంగా గడ్డం వినోద్ గారు, వివేక్ గారు అండ్ వినోద్ గారు అంతకుముందు 2004 నుంచి 2009 వరకు మంత్రిగా చేసి ఉన్నారు. తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నాడు. తర్వాత 2018లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే బీఎస్పీ పార్టీకి వెళ్ళి దాదాపు ఎక్కువ మొత్తంలో ఓట్లు రాబట్టుకున్నారు. కానీ 2018లో ఓడిపోయారు. కానీ 2023లో మాత్రం ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇది గడ్డం వినోద్ గురించి. ఆయన కూడా మంత్రి పదవిని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పటికీ కానీ తీవ్రమైన పోటీ మాత్రం అక్కడ పిఎస్ఆర్కు వివేక్ వెంకటస్వామికి మధ్యలోనే తీవ్రమైన పోటీ నెలకొన్నట్టుగా బయట మనం వార్తలు ఆ నోట ఈ నోట ఉంటున్నాం. ప్రజలు కూడా ఎక్కువ మంది చర్చించుకున్నాడు. కార్యకర్తలు నాయకులు కూడా మా ఎమ్మెల్యేకి రావాలి, అంటే ఇటు మంచిర్యాల వాళ్ళేమో ప్రేమ్ సాగర్ రావుకు రావాలంటున్నారు, చెన్నూరు వాళ్ళేమో వివేక్ వెంకటస్వామికి రావాలని కోరుకుంటున్నారు. మరి వివేక్ వెంకటస్వామి గురించి చూసినట్లయితే గతంలో 2009 నుంచి 14 వరకు ఆయన ఎంపీగా కొనసాగారు. వాళ్ళ యొక్క నాన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన ఎంపీగా రావడం జరిగింది. ఆయన ఒక మంచి మనసున్న నేతగా ప్రజల్లో మమేకమవుతారు. అంటే కల్మషం ఉండదు, గర్వం ఉండదు, అందరితోనే కలుపుగోలుగా ఉంటారు. అంటే యొక్క దర్పాన్ని ప్రదర్శించరు, సాదాసీదాగా ఉంటారని చెప్పి ఆయనకు ప్రజల్లో ఒక మంచి పేరు ఉంది. ఆయన 2014 తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాలి. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి ప్రధాన పార్టీకి ప్రభుత్వంలో కీలకమైన హోదాలో ఉన్నారు. అంటే పార్టీకి కాకుండా ప్రభుత్వ సలహాదారుగా అతనికి ఒక కీలకమైన పదవి ఉంది. 2015 నుంచి ఆయన 2018 వరకు ఆ యొక్క టీఆర్ఎస్ పార్టీలో అంటే అనుకూలంగా ఉండి పార్టీలో ఉంటూ పార్టీకి పనిచేస్తూ అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించారు. ఆ తర్వాత 2018లో ఎంపీ టికెట్ బీఆర్ఎస్ పార్టీ అంటే నమ్మించి గొంతు కోసినట్టుగా పాపం వివేక్ వెంకటస్వామి గారికి అన్యాయం చేసింది. అప్పుడు ఆయన ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు. 2018 తర్వాత ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళాడు. బీజేపీ పార్టీకి అంటే ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించేళ్ళు. ఎక్కడ ఉప ఎన్నికలు జరిగినా అంటే నాగార్జున సాగర్లో ఉప ఎన్నికలు జరిగినా లేదనంటే హుజురాబాద్లో జరిగినా అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ గారి దగ్గర ఎన్నికలు జరిగినా ఎక్కడ ఎన్నికలు జరిగినా 3 ఉప ఎన్నికల్లో కూడా కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగా రఘునందన్ రావు గారి దుబ్బాక ఎన్నికల్లో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. మొత్తానికైతే విశాఖ ఫండ్స్ను కానీ ఏదన్నా అంటే V6 నుంచి కానీ ఆయన కొంత ఎకనామికల్గా ఆయన తన వ్యాపార సంస్థల నుంచి ఈ యొక్క ఉప ఎన్నికల్లో వీళ్ళందరికీ గెలిపించినట్టు బీజేపీలో జరిగింది. బీజేపీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇతన్ని సపరేట్ అంటే వివేక్ వెంకటస్వామిని సపరేట్గా కలుసుకోవడం జరిగింది. వివేక్ వెంకటస్వామి యొక్క ఫామ్ హౌస్కు అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇతని దగ్గరికి వెళ్ళి మంతనాలు చేసుకోవడం జరిగింది. మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీలో చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలి. ఎందుకంటే చెన్నూరు నియోజకవర్గంలో బాల్క సుమన్ను ఎటు చూసినా ఓడించే వారు ఎవరు లేరు. ప్లస్ చెన్నూరు నియోజకవర్గం పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ పక్కన ఉన్న పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుందని చెప్పి రేవంత్ రెడ్డి 2 సార్లు మంతనాలు చేశారు. మామూలుగా ఆఫీస్కు పిలిపించుకున్నారు, అదేవిధంగా ఫామ్ హౌస్కు పిలిపించుకొని మంతనాలు చేసుకొని ఖచ్చితంగా మీరు పార్టీలోకి రావాలని ఒక విధంగా రేవంత్ రెడ్డి వివేక్ వెంకటస్వామిని బతిమలాడిన సందర్భం ఉంది. ఎందుకంటే పార్టీకి బలం కావాలి, ఎమ్మెల్యేలు కావాలంటే వివేక్ లాంటి పారిశ్రామికవేత్తలు కానీ అదేవిధంగా రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళ కుటుంబానికి పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో మంచి పేరు ఉంది. కాబట్టి ఒక విధంగా పార్టీకి మంచి పాజిటివ్నెస్తో పాటు ఎకనామికల్గా మంచి సోర్స్ అవుతారని చెప్పి వివేక్ వెంకటస్వామిని పలుమార్లు బతిలాడడం జరిగింది. అందులో భాగంగా వాళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంభాషణ అంటే బయట వివిధ పేపర్లో వచ్చిన సంఘటనలు ఉద్దేశించి చెప్తున్నా.
వివేక్ వెంకట స్వామికి ఎమ్మెల్యే పదవి, అదేవిధంగా ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి, అదేవిధంగా వాళ్ళ తనయుడు గడ్డం వంశీకృష్ణకి ఎంపీ పదవి కూడా ఇస్తున్నట్టుగా ఆ రోజు జరిగిన మంతనాల్లో చాలా ఆ నోట ఈ నోట చెప్పడం జరిగింది. పలు వార్తాపత్రికల్లో వచ్చింది. ఆ ఒప్పందంలో భాగంగానే అతనికి అంటే వివేక్ వెంకట స్వామికి ఎమ్మెల్యే పదవి అంటే చెన్నూరు ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వడం జరిగింది. 37,189 ఓట్ల భారీ మెజార్టీతో వివేక్ వెంకట స్వామి ఎవ్వరూ ఊహించని రీతిలో బాల్కా సుమన్ను ఓడించడం జరిగింది. వాస్తవానికి బాల్కా సుమన్ అంటే ఒక 10 మంది 20 మంది ఎమ్మెల్యేలను శాసించేంత దమ్మున్నోడు, ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు. ఆయన ఒక్కసారి మాట్లాడితే అట్లా విధంగా కార్యకర్తలు ప్రజలు కానీ రోమాలు నిక్కబొడిచినట్టుగా ఆయన యొక్క స్పీచ్ ఉన్న సందర్భం. ఆయనకు అంత క్రేజీ ఉంది. ఓడిపోయినప్పటికి కూడా బాల్కా సుమన్కి క్రేజీ ఉంది. మరి బాల్కా సుమన్ ఓడించేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటే బాహుబలిలాగా చెన్నూరు బాహుబలిలాగా ఇక్కడ వివేక్ వెంకట స్వామి గారే గెలిచిన సందర్భం. ఆయన భారీ మేయర్తో గెలిచింది. అంటే ఒక బాల్కా సుమన్ను ఓడించినట్టు ఒక 10 మందిని ఓడించినట్టుగా యొక్క క్రెడిట్ వివేక్ వెంకట స్వామి సార్కి దక్కింది. ఆ తదనంతరం గడ్డం వంశీకృష్ణ గారిని కూడా ఎంపీ ఎన్నికల్లో తన తనయ్యకు టికెట్ ఇప్పించుకున్నారు. గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించడం కోసం చుట్టూ 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలను కోఆర్డినేషన్ చేసి గడ్డం వంశీకృష్ణ గారిని కూడా గెలిపించుకున్న సందర్భం చూసాం. అంతటితో అయిపోలేదండి. ఎందుకంటే వివేక్ వెంకట స్వామి గారు వేరే అంటే బీజేపీ పార్టీలో ఉన్నట్లయితే ఈరోజు కేంద్ర మంత్రిగా ఉండేవారని చెప్పి కూడా చాలామంది బీజేపీ నాయకులు విమర్శలు చేసిన సందర్భం. అంటే కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం ఉన్న వదులుకొని కాంగ్రెస్ పార్టీ వచ్చి అతను ఎమ్మెల్యే అయ్యాడు. వాళ్ళ అన్న కూడా ఎమ్మెల్యే అయ్యాడు. అదేవిధంగా వాళ్ళ కొడుకుకి కూడా పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా ఎంపీగా గెలిపించుకొని పార్లమెంటుకు పంపాడు. అంటే ఇంత కృషి చేసిన గడ్డం కుటుంబానికి అంటే వివేక్ వెంకట స్వామికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని కూడా అధిష్టానం దృష్టిలో ఒక ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మంచిర్యాల జిల్లాలో ఇటు ప్రేమ్ సాగర్ రావేమో పార్టీకి పట్టుకొని ఉండి కార్యకర్తలకు బలం చేకూర్చి కార్యకర్తలను పార్టీకి బలం చేకూర్చి వాళ్ళకు భరోసా ఇచ్చాడు. ఎందుకంటే కొక్కిరాల రఘుపతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేశారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎండాకాలంలో ఎండ తిరుగుతూ ఉన్నప్పుడు మజ్జిగ పంపిణీ చేయడం కానీ, అంబలి పంపిణీ చేయడం కానీ, భోజనాలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా మంచిర్యాలలో వరదలు వచ్చిన సందర్భంలో వాటర్ ట్యాంకులు పంపించడం కానీ, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, ప్రభుత్వానికి ఈక్వల్గా బతుకమ్మ చీరలు ఇవ్వడం కానీ, మొత్తానికైతే కరోనా టైంలో స్పెషల్ యంత్రాలను తెప్పించి శానిటేషన్ స్ప్రే చేయించడం కానీ, కరోనా కిట్లు ఇవ్వడం కానీ, మొత్తానికి తన సొంత డబ్బులు అంటే కోట్ల రూపాయలు దాదాపు 10 కోట్ల సంఖ్యల రూపాయలు 20-30 కోట్ల దాకా తన సొంత డబ్బుల్ని పార్టీకి కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు వెచ్చించి ప్రజల్లో ఒక మంచి జనహృదయ నేతగా ప్రేమ్ సాగర్ రావు గారు పేరు పొందారు. గత వారం రోజుల క్రితం ఏదైతే మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు రామగుండాన్ని సందర్శించిన సందర్భంగా శ్రీధర్ బాబు గారు చేసిన కామెంట్స్ మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మీ బలమేందో తెలుసు కనుక కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఓడిస్తుంది. అదేవిధంగా వివేక్ వెంకట స్వామి గారు కూడా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు చేశారు. కరోనా టైంలో కూడా అండదండలు అందించారు. ఎందుకంటే వివేక్ వెంకట స్వామి ఎక్కువగా పబ్లిసిటీ చేసుకోరు. ఆయన చేసిన మేలును కూడా చెప్పుకోరు. ఎందుకంటే ప్రజలు కష్టాల్లో ఉన్నంటే నేను సహాయం చేసిన అంటాడు తప్ప దాన్ని పబ్లిసిటీ చేసుకునే నాయకుడు ఈయన కాదు. ఈయనకు కూడా ప్రజల్లో గత 40-50 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ఉంది. మొత్తానికైతే వివేక్ సారు ఒక మంచి మనసున్న నేతగా ఉన్నాడు. ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారేమో జనాకర్షణ నేతగా పార్టీకి బలోపేతం చేకూర్చారు. మొత్తానికి ఇద్దరిలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది అనేది ఒక తీవ్రమైన చర్చ నెలకొన్న సందర్భంలో ఇంకొక మరి వీళ్ళిద్దరి మధ్య తీవ్రమైన పోటీ తీవ్రతరం ఉంది. మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండదండలేమో వివేక్ సార్గా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏమో అండదండలు, అదేవిధంగా కొంత మంత్రుల యొక్క అండదండలు పిఎస్ఆర్ ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్న సందర్భంలో అధిష్టానం ఇంకో ఆలోచన చేసే సందర్భం
సందర్భం ఉంది. ఇద్దరిలో ఒకరికి కాకుండా ఇద్దరికి కూడా మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది? ఎందుకనంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పేరున్న నాయకుడిగా పిఎస్ఆర్ ఉన్నారు కాబట్టి అతనికి ఒక మంత్రి పదవి ఇచ్చి పార్టీని అధికారంలో తేవడంలో కూడా ఆర్థిక నిధులు చేకూర్చిండు. అదే వాళ్ళ కుటుంబం యొక్క మంచి పేరు, ఓటు బ్యాంకుని కొంతమంది ఎమ్మెల్యేలు గెలుపుకు కృషి చేసింది కాబట్టి వివేక్ కూడా పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన సందర్భంగా వివేక్ వెంకటస్వామి గారికి కూడా మంత్రి పదవి ఇచ్చే ఆలోచన. మొత్తానికైతే మంచిర్యాల జిల్లాలో ఉన్న ఇద్దరికి, ఏదైతే ఖమ్మంలో ముగ్గురికి అంటే పొంగులేటి శ్రీనివాస్ గారికి, తుమ్మల నాగేశ్వర్ గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఖమ్మం జిల్లా తరపున 3 పదవులు వచ్చాయి. అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా పిఎస్ఆర్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి. మరి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కోసం తన అస్త్రశస్త్రాలు ఉపయోగించిన వివేక్ వెంకటస్వామికి కూడా మంత్రి పదవి ఇవ్వాలి.